ఈరోజు డబ్బు ఉంటేనే బంధువుతో డబ్బు లేకపోతే డబ్బు లేకపోతే మొత్తం బంధువులు లేదు గిందులేదు. ఎవరో తెలియనట్టు యాక్షన్ చేసుకుంటూ కనపడకుండా వెళ్ళిపోతుంది. ఎందుకంటే డబ్బులు అడుగుతాడేమో అని చెప్పేసి భయం. డబ్బుతో అన్ని చూడలేము సోదరులారా. డబ్బులుంటే కార్లు కొనుక్కోవచ్చు, డబ్బులుంటే బంగారం కొనుక్కోవచ్చు, ఫ్లాట్లు కొనుక్కోవచ్చు. కానీ డబ్బులతో బంధుత్వాన్ని కొనుక్కోలేము. డబ్బులతో ఒక చిన్నమనో ఒక బాబాయినో లేకపోతే ఒక తల్లినో ఒక తండ్రిని కొనుక్కోలేము. ఎక్కువ కాలం బ్రతకాలని ఉందా? నేను తొందరగా పాలనుకుంటాను ఎవరన్నా? ఎవరు అనుకోరు కదా. నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ఎవరైనా ఎక్కువ కాలం బ్రతకాలని ఉంటే, అంటే వాళ్ళ ఉమర్లో వాళ్ళ యొక్క ఆయుష్లో శుభాలు కావాలి, ఎక్కువ దీర్ఘకాలం బ్రతకాలి అంటే, వాళ్ళ ఐశ్వర్యంలో బరకత రావాలి అంటే మీరు బంధువులు బాగా చూసుకుంటే అల్లాహ్ తాలా ఈ రెండు మీకు ప్రసాదిస్తాడని చెప్పారు నబీ సల్లల్లాహు అలైహి వసల్లం. కానీ బంధుత్వం అంటే మనం అనుకున్నాం, అబ్బాయి పెళ్ళప్పుడు బాగపోతే బంధుత్వం దిగిపోద్ది కదా, వీడికి పెళ్లికి పోయి అక్కడ పోతుంటే ముఖ్యం, అందుకోసం బంధుత్వం చూస్తాడు అక్కడ. లేకపోతే చచ్చినప్పుడు లేకపోతే ఇంకోటప్పుడు వెళ్ళి బంధుత్వం కోసం వెళ్తున్నామండి, లేకపోతే బంధుత్వం దిగిపోద్ది. బంధుత్వం అంటే తెలుసా, ఏ కారణం లేకుండా, ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా పోతూ బాబాయికి ఒక చిన్న లుంగి, ఒక 100 రూపాయలు